మీరు ఏం చేసైనా సరే భూమిని మన ఇంటికి తీసుకురండి. గగన్ భూమి దంపతులిద్దరూ సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలి. ఏమండి, అన్నం చల్లారిపోతుంది, తినండి. నేను తినలేను మీరా. ఏమైందండి? ఎందుకు అలా అంటున్నారు? ఈ ముద్ద నాకు అన్నంలా కనిపించడం లేదు, రక్తపు కూడులా కనిపిస్తోంది. ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మరి ఇంకెలా మాట్లాడాలి? నా కొడుకుని చంపాలని చూసిన ఈ ఇంట్లో ఈ ఇంటి మనిషి తెచ్చిపెట్టిన అన్నం నేను తినాలా? ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజే నేను పెద్ద పాపం చేశాననిపించింది. ఇప్పుడు ఇక్కడ కూర్చొని తినడం ఆ పాపాన్ని ఇంకా పెద్ద చేసినట్టు అవుతుంది. ఏంటండి మళ్ళీ అవే మాటలు మొదలు పెట్టారు? ఇప్పుడెందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ఎందుకా? దేవుడున్నాడు కాబట్టే, వాడి ఆయుష్ గట్టిది కాబట్టే తిరిగొచ్చాడు. లేకుంటే వాడు మాకు దక్కేవాడా? అది జరిగిపోయిన విషయం కదండి. అందరూ మళ్ళీ మామూలుగానే ఉండడానికి ప్రయత్నిస్తున్నారుగా. సమస్యలన్నీ కూడా సద్దుమణుగుతున్నాయి కదా. మీరు మళ్ళీ ఇప్పుడు ఇలా మాట్లాడడం ఎందుకండి? కేసు వాపస్ తీసుకుంటే జరిగింది జరగనట్టు అవుతుందా? నా కొడుకు మీద తుపాకీ గురిపెట్టింది నిజం కాదా? వాణ్ణి చంపేయాలని ప్రయత్నించింది నిజం కాదా? వాడు రక్తం కారుతూ లోయలో పడిపోయింది నిజం కాదా? అన్నయ్య కూడా ఇప్పుడు మారిపోయినట్టే, భూమి విషయంలో కూడా. చాలు మీరా, నువ్వు నీ అన్నయ్య సమర్థించుకోవాలని ప్రయత్నించుకో. ఒక తండ్రిగా నేను నా కొడుకును కోల్పోయే పరిస్థితికి వచ్చాను. ఆ బాధ ఏంటో నాకు మాత్రమే తెలుసు. ఇలా అయితే నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. అయితే ఇప్పుడు ఏం చేస్తారు? ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇక ఈ ఇంట్లో ఉండలేను, తినలేను, పచ్చి మంచినీళ్ళు కూడా తాగలేను. ఏమండి ఏమండి నిన్నిలా బాధ పెడుతుంటే నాకు కూడా చాలా బాధగానే ఉంది మీరా. కానీ నా కొడుకుని భూమిని మళ్ళీ ఒకటి చెయ్యాలంటే దీనికంటే నాకు ఇంకో దారి కనిపించడం లేదు. ఇది నా బెడ్. చాలా బాగుంది. వాట్ నాన్సెన్స్! అది బెడ్ కాదు, అది కార్ సీట్. గాడ్, గగన్ బావా, ఐ లవ్ యూ. గగన్ బావా, ఐ లవ్ యూ. బావా, ఐ లవ్ యూ. భూమి గారు, సిట్ డౌన్. కాసేపు సైలెంట్ గా ఉండండి ప్లీజ్. గాడ్, ఆర్ యు క్రేజీ? నీ జుట్టు ఇలా ఉందేంటి? ఆర్ యు మ్యాడ్? ఇది నా స్టైల్, ఓకే? హెయిర్ స్టైల్ చీకేసిన తాటి పీచులా ఉంది. ఇదిగో, మీరు నా హెయిర్ స్టైల్ హ్యూమిలియేట్ చేయకండి ప్లీజ్. అలా ఎగతాలు చేస్తే ఎలాగా? డోంట్ డూ ఇట్. అది హెయిర్ స్టైలా? కత్తిరించిన గుర్రం తోకలా ఉంది. ఇదిగో ఇదిగో, మీరు ఇప్పుడు యాక్చువల్లీ నన్ను చాలా చాలా ట్రోల్ చేస్తున్నారు. యూనో, నా హెయిర్ స్టైల్ చూసి అమ్మాయిలు పడిపోతారు, ఫ్లాట్ అయిపోతారు. పడిపోతారు. ఫ్లాట్ అయి కాదు, కళ్ళు తిరిగి పడిపోతారు. సైలెంట్ ప్లీజ్. కొంతసేపు సైలెంట్గా ఉండండి ప్లీజ్. ఏ రాక్ స్టార్, నువ్వు పాటలు బాగా పాడతావు కదా? అవును. నీకొకటి తెలుసా? నేను నీకంటే బాగా పాడతాను. వాట్? ఇప్పుడు మొదలు పెట్టనా?
నో 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 ప్లీజ్ వద్దు ప్లీజ్. నువ్వు వద్దన్నావు అంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తా. గాడ్. Hey, stop it! Oh my God! Please, Bhumi garu, please. Hey, what are you doing? Please. Hey, oh, hey. Hey, Bhumi garu, please, Bhumi garu, shut up. Silent ga కూర్చోండి, please. Please, silent ga ఉండండి, please. నువ్వు మా గగన్ బాబాయ్వి కాదు, రాక్ స్టార్ కోచ్వి. What? కోత్, నన్ను కోత్ అంటారా? లుక్ మీరు చాలా ఓవర్ చేస్తున్నారని చెప్తున్నాను, ప్లీజ్. మీకు యాక్చువల్లీ పిచ్చి పట్టినట్టుంది. గాడ్, కాసేపు సైలెంట్గా ఉండండి. ఓ బావా బావా. ఏయ్, పో. Calm down. ఏయ్, Oh. ముట్టుకోకు. ఏ వద్దులు. Hey. Calm down. అత్తయ్యలు. ఏయ్, అత్తయ్య. Hey. అత్తయ్య. Don't call. ఎందుకు అరుస్తున్నారు? అత్తయ్య. అత్తయ్య. అయ్యో. అత్తయ్య. తో. అత్తయ్య. బా. నాన్న గగన్, ఆమా, ఏంట్రా ఏదో సౌండ్? ఏదో సౌండ్ వినిపించింది కదమ్మా. యాక్చువల్లీ నేను కూడా ఆ సౌండ్ వినే వచ్చాను. ఐ థింక్ ఇట్స్ ఎ క్యాట్. మియావ్. లేదురా, భూమి వాయిస్ లా వినిపించింది. వాట్? భూమి ఇక్కడికి ఎందుకు వస్తుందమ్మా? అమ్మా, చాలా లేట్ అయిపోయింది. నువ్వు వెళ్ళి పడుకో. ఓకే, గుడ్ నైట్.